హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు 123. నేను మీ హేమంత్. సో ఈరోజు ఒక ప్రత్యేకం దగ్గర జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం. అదేంటో కాదండి, తాళూరు రాము గారి యొక్క ఫాదర్, వాళ్ళ వారి వారి యొక్క తండ్రి గారు అనేటువంటి తాళూరు శ్రీనివాసులు గారు. ఆయన చనిపోయి దిస్ ఇస్ 6th ఇయర్. ఈ రోజుల్లో ఉన్నటువంటి జనరేషన్ ఎలా ఉంటుందంటే, ఒక తల్లిదండ్రులను కానివ్వండి, బిడ్డలను కానివ్వండి, ఒక తాత్కాలికమైనటువంటి ఒక పీరియడ్ లాగా భావిస్తున్నారు. సో 1 ఇయర్, ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత మర్చిపోవడం, రెండో సంవత్సరం ఇట్లా చేయకుండా పోవడం, వాళ్ళు చనిపోయిన తర్వాత కానీ లేకపోతే వాళ్ళు బ్రతుకున్నా కూడా వాళ్ళు మర్చిపోయే దినాలు ఉన్నాయి. అయితే తాళూరు రాము మాత్రం నిజంగా వాళ్ళ నాంది ఈరోజు 6వ వర్ధంతి అయినప్పటికీ కూడా ప్రతి ఇయర్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలు మాత్రం జరుగుతున్నాయి. ఎంతమంది వచ్చినా కూడా, కొన్ని వందల మంది వచ్చినా కూడా వాళ్ళకి తృప్తికరంగా వాళ్ళకి భోజనం పెట్టి, ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు కూడా ఇట్లా సేవా దృక్పథంలో ఉన్నాడు కాబట్టి, సో తండ్రిని చూస్తూ కూడా నిజంగా రాము కానీ వాళ్ళ బ్రదర్స్ కూడా అందరూ కూడా ఇట్లా పెరగడం జరిగింది. సో 6th యానివర్సరీ కూడా ఖచ్చితంగా తప్పకుండా ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఇది మాత్రం కార్యక్రమం చేపట్టాలనే ఒక దృక్పథం రాము కలిగి ఉన్నాడు. సో వారి మాటలు అడిగి తెలుస్తుంది. ఇక్కడ చాలా మంది నాయకులు వచ్చినారు, రాజకీయ నాయకులు వచ్చినారు, అలాగే సంఘంలో సమాజంలో సేవా కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరు కూడా వచ్చినారు ఇక్కడ. సో వాళ్ళని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఈ రోజుల్లో మాత్రం నిజంగా తల్లిదండ్రులని చనిపోయినా కూడా గుర్తు చేసుకునే వారు తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఈయన ఒక మనకి ఇన్స్పిరేషన్. ఎందుకంటే పేరెంట్స్ అనేది మాత్రం ముఖ్యం. అలాగే పిల్లలు కూడా పేరెంట్స్ని అలాగే చూడాలి. వారు ఉన్నా లేకపోయినా కూడా తప్పకుండా వాళ్ళకి ఇచ్చే విలువ, బాధ్యతలు, వాళ్ళని ఎప్పుడు కూడా వృద్ధాప్యంలో కానీ ఏది కూడా తల్లిదండ్రులని విడవకూడదు అనేటువంటి మాత్రం నిజంగా రాముని గురించి తెలుసుకుని ప్రయత్నించారు. అన్నదాన కార్యక్రమాలు కూడా నిజంగా స్టార్ట్ అయ్యండి ఇక్కడ ములుగుడి బస్ స్టాండ్లో. మీరు చూడండి, సో మంచి వెరైటీస్ వేగ్గా పెట్టడం కాదు కదండి, అన్ని వెరైటీస్ ప్రతి ఒక్కరు రాము గారు చేసినటువంటి వాళ్ళ యొక్క కుటుంబం, తాళ్ళూరు ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. ఎంటైర్ ఆయనకి 3 బ్రదర్స్, ఆ 3 కలిసి చేసినటువంటి కార్యక్రమం అండి ఇది. సో మీరు చూస్తున్నారు చూడండి, అన్ని వెరైటీస్, కర్డ్, కలర్ రైస్, అలాగే సాంబార్ రైస్, వెజ్ బిర్యానీ, సో అన్నీ కూడా పెడుతున్నారు. ఇంకా మీకు చూపిస్తానండి, వాళ్ళని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. యా, ఇక్కడ చాలా మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు వచ్చినారు, వాళ్ళని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ప్లీజ్. యా అక్క, చెప్పండి. మీరు పేరు కప్పిర రేవతి, సంతపేట, ఈ 4950 మహిళా క్లస్టరు, నేను ప్లస్ నగర మహిళా అధ్యక్షురాలు. ఇది గొలగమూడి సీనన్ అంటే మా సంతపేటకు సంబంధించి, గొలమూడికి సంబంధించి ప్రముఖ వ్యక్తి, మంచి వ్యక్తి. తాళ్ళూరు రాము అంటే ఆర్ఆర్ క్యాటరింగ్ రాము అని, అది ఒక ఫేమస్. కానీ మా చిన్నతనం నుంచి గొలగమూడి సీనన్ అంటే ఆయన దగ్గరికి వెళ్తే ఎవరైనా ఆయన ఒక చెయ్యి చూసి చెప్తే అంత మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తికి 6వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడైన రాము, వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కలిసి అన్నదాన కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. ఆ అన్న గొలగమూడిలో ఒక వ్యవస్థాపకుడు టైప్ అన్నమాట. ఎప్పుడైతే గొలగమూడి వెంకయ్య స్వామి గుడి నిర్మిస్తున్నారో ఆ రోజు నుంచి అక్కడ ఉంటూ అక్కడ సేవలు చేస్తూ, తాళ్ళూరు సీనన్న అనే కంటే గొలగమూడి సీనన్న అంటేనే పేరు మా అందరికి కూడా అలాగే తెలుసు. ఆయనలో దైవత్వం ఉట్టి పడుతుంటుంది. గొలగమూడి వెంకయ్య స్వామి తర్వాత గొలగమూడి సీనన్నను కానీ చూస్తే అదే భావం కలుగుతుంది. అలాంటి ఆయన వర్ధంతి సందర్భంగా వాళ్ళ కొడుకులు చేసే కార్యక్రమంలో పాల్గొనటం మా అదృష్టంగా భావిస్తున్నాం. సిన్స్ ఒక 5 years జరుగుతుంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పట్లో తల్లిదండ్రులు బతికున్నా కూడా చూడని పరిస్థితులు ఉన్నాయి, చనిపోయినా కూడా సేమ్ అదే 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 ప్రేమ వాళ్ళలో ఉంది కదా, ఎలా అనిపిస్తుంది? అంటే మా తమ్ముడు రాము, ఆయన అలాంటి మంచి వ్యక్తి కడుపున నేను పుట్టాను. అలాంటి వ్యక్తిని ఎవరు కూడా మర్చిపోకూడదు. నా తండ్రి రుణం నేను తీర్చుకోవాలి అని ఆయన మనసులో పెట్టుకొని, ఆయనకు బాగా లేకపోయినా అన్ని సేవలు చేసి ఆయన్ని బాగా చూసుకొని ఈ రోజు కూడా మరవకుండా ఆయన చేస్తున్నాడంటే, ఆయన శక్తియుక్తులు మరిచి కూడా చేస్తున్నాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ రాము. అంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత చాలా తగ్గిపోతుంది ఈ జనరేషన్లో. సో మీరు ఇంకా అలాంటి అఫెక్షన్ పెట్టుకున్నట్టు కారణం ఇది అఫెక్షన్ అంటే ఏం లేదండి. మాకు మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా మంచి మంచి అలవాట్లు, అదేవిధంగా 10 మందికి సహాయం చేయడం అనేది ఆయన చూసి మేము ఎంతో నేర్చుకున్నాము. ఈ రోజుకి కూడా ఆయన బిడ్డలు అని చెప్పుకునే దానికి కూడా మేము చాలా గర్వపడతా ఉంటాము. అటువంటి మంచి వ్యక్తి బిడ్డలుగా ఆయన ఎప్పుడు కూడా 10 మందికి ఎప్పుడు మంచి చేయాలా, ఏదన్నా 10 మందికి అన్నం పెట్టాలని కోరుకునే వ్యక్తి బిడ్డలుగా ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఎప్పుడు సజీవంగా ఉండాలా, 10 మందిలో కూడా ఎప్పుడు ఆయన అందరి బాగోగులు కోరుకునే వ్యక్తిని స్మరించుకుంటూ ఈ 6వ వర్ధంతి ఇన్ని సంవత్సరాలు కూడా, మొదటి సంవత్సరం నుంచి కూడా ఈ 6 సంవత్సరాలు కూడా ఆయన స్మరించుకుంటానే ఉన్నాము.
ఆయన మా తండ్రిగా, అదేవిధంగా ఇక్కడ ఈ నగరంలో కూడా చాలా మందికి ఆప్తుడిగా, వాళ్ళ చాలా ఈ వాస్తు విషయంలో కానీ ఏదన్నా ఆరోగ్యపరమైనటువంటి ఈ చిన్న చిన్న సలహాలు కానీ అన్నింటిలో కూడా ఆయన ఒక తలలో నాలుగులాగా ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈ రోజు మేము చేసుకోవడం మాకు ఆయన ఇచ్చిన అదృష్టంగా అయితే మేము భావిస్తా ఉన్నాము. సో తప్పకుండా అంటే ప్రతి సంవత్సరం చేయాలని మీరు ఒక దృక్పథం కలిగి ఉన్నారు. ఖచ్చితంగా అండి. మేము ఎన్ని సంవత్సరాలైనా సరే ఆయన్ని స్మరించుకుంటానే ఉంటాము. మాకు ఈ కార్యక్రమం అయితే ప్రతి సంవత్సరం ఈ వర్ధంతి అనేది జరుపుకుంటాము. చెప్పండి, ప్రత్యేకంగా మీ తండ్రిని చూసి మీరు ఏం నేర్చుకున్నారు? ఒకటే అండి, ఆయన మంచి చేయడం నేర్పించాడు, శత్రువుని కూడా ప్రేమించమన్నాడు. అదేవిధంగా మనం చనిపోయిన తర్వాత మన మరణాన్ని శత్రువు కూడా మన మరణాన్ని జీర్ణించుకోలేక మన శత్రువు కూడా మన మరణాన్ని బాధపడాలా, ఆ విధంగా మనం ఉండాలి. కానీ ఎవరు కూడా మన గురించి చెడుగా మనం భావించకూడదని చెప్పేవాడు. ఆయన బాటలోనే నడుస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మైక్ ఓకే అండి. ఇదండి ఈరోజు ప్రత్యేక కథనం. ఎందుకనంటే ఎందుకు ఇలాంటి కథనాలు చేస్తున్నామంటే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి, ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. సో మన తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, ఎవరిని కూడా విడకూడదు. అలాగే స్నేహితులను కూడా మనం ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళని చూడాలంటే ఒక దృక్పథంతోనే ఇలాంటి ప్రత్యేక కథనాలు 1, 2, 3 మీకు అందిస్తుంది. కెమెరామ్యాన్ ప్రవీణ్తో మీ హేమ.